'కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్' కాంబినేషన్‌లో వచ్చినటువంటి సినిమా 'దేవర'. ప్రెజెంట్ షూటింగ్ చేసుకుంటుంది. కాకపోతే దీనికి వరుసబెట్టి తలనొప్పులు ఒకటి మించి ఒకటి, ఒకటి మించి వస్తున్నాయి. ప్రెజెంట్ గోవాలో షూట్ జరుపుకుంటుంది. అంటే సముద్రం దగ్గర నుంచి ఎన్టీఆర్ అలా నడుచుకుంటూ ఎళ్లి ఒక చిన్న బండరాయి ఎక్కుతాడనమాట. ఆ విజువల్ బయటికొచ్చేసింది. అంటే ఎవరో దూరం నుంచి చెట్టు పైనుంచి అలా తీసి లీక్ చేస్తే ఆల్మోస్ట్ అందరూ గూడా దాన్ని బాగా వైరల్ జేశారు. ఇక చేసేదేం లేక ఎన్టీఆర్ లుక్ ఇదే అని చెప్పి టీమే రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలాగే 'జాన్వీ కపూర్' దీంట్లో 'తంగం' అనే ఒక క్యారెక్టర్ చేస్తుందనేది కూడా బయటికి లీక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రీసెంట్‌లీ 'శృతి మరాఠే' అని ఒక మరాఠీ యాక్ట్రెస్. ఈవిడ దీంట్లో సెకండ్ హీరోయిన్ అనమాట. అంటే భార్య పాత్ర పోషిస్తుంది. ఈవిడే ఒక ఇంటర్వ్యూలో 'ఎన్టీఆర్ దేవరగా నటించే సినిమాలో నేను భార్య క్యారెక్టర్ చేస్తున్నాను. సెకండ్ హీరోయిన్‌ని. ఈ సినిమా కోసం నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అని చెప్పేసింది. సో, వీళ్ళకేంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ యాక్చువల్‌గా చాలా సస్పెన్స్‌గా ఉంచాలనుకున్నారు మేకర్స్. రివీల్ అయిపోయేసరికి తలలు పట్టుకోవాల్సొచ్చింది. కొరటాల శివ గారి క్యారెక్టర్ సినిమాలోని క్యారెక్టర్స్ అంటే ఒక పవర్‌ఫుల్ లేడీ పాత్ర ఖచ్చితంగా ఉంటది. సేమ్ మన 'త్రివిక్రమ్' గారు డిజైన్ చేసినట్టే ఈయన కూడా చేసుకుంటా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఎంత గోప్యంగా ఉంచుదామనుకున్నా ఏదో ఒక రూపంలో ఇవన్నీ బయటకొస్తా ఉంటే, దేవర టీమ్‌కి ఏంటబ్బా ఇది? ఎందుకిలా జరుగుతుంది? అని చెప్పి రోజుకో తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ 'శృతి' రిలీజ్ చేసినటువంటి ఈ ప్రకటనకి మళ్ళీ రీషూట్ చేస్తారా? లేకపోతే అంటే తెలుసో తెలియకో చెప్పేసింది ఈ పిల్ల. మళ్ళీ రీషూట్ చేస్తారా? లేకపోతే ఈమె సీన్‌లను ఏమన్నా కట్ చేస్తారా? ఇట్లాంటివైతే వేచి చూడాల్సుంది. కాకపోతే 'జాన్వీ కపూర్' తెలుగులో ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడంలో ఫస్ట్ రిలీజ్ అవుద్దో లేదో తెలీదు. ఎందుకంటే 'రామ్ చరణ్ తేజతో' కూడా ఒక సినిమా నటిస్తుంది కాబట్టి. సో, 'జాన్వీ' తెలుగులో 'దేవర' అనే సినిమాతో మనందరికీ కనబడుతుంది. 'తంగం' అనే క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడట కొరటాల. కాకపోతే ప్రతిరోజు ఏదో ఒక లీకులయ్యేసరికి వీళ్ళు తలలు పట్టుకోవాల్సొచ్చింది. థాంక్ యూ సో మచ్.